కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో అప్పనపాలెం ఏలేశ్వరానికి సంబంధించిన కూలిపోయిన వారధికి అతి సమీపంలో ఉన్నాం. ఇది ఏదైతే అప్పనపాలెం బ్రిడ్జి కూలిపోయిందో అప్పటి నుండి కూడా ఈ యొక్క ఖాళీ ప్రదేశంలో పూర్తిగా దీన్ని సదును చేసి ఇక్కడ పండగ 3 రోజులు కోడిపందాలు ఆడేందుకు ఈ యొక్క కోడిపందాల బరులను తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇది వరకట్లా కేవలం టెంట్లు వేసి అక్కడే ఆడే విధంగా కాకుండా ఇక్కడ మనం చూడొచ్చు ఈ చాలామంది ఇక్కడ కష్టపడుతున్నారు. ఏంటంటే ఈ యొక్క పందాలకి సంబంధించి మెస్సులు కట్టారు. అంటే లోపలికి వెళ్ళి గొడవలు అయ్యి పడకుండా ఈ బిరుల్లో కోడి పందాలు నిర్వహిస్తుంటారు. దీనికి సంబంధించి ఇక్కడ టెంట్లు అలాగే చుట్టూ మెస్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే చూసే చూపర్లకు కూడా రౌండ్గా ఏదో ఒక స్టేడియం మాదిరిగా కూర్చొని చూసే విధంగా అక్కడ బెంచీలని వాటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతా కూడా ఆర్టిఫిషియల్గానే జరుగుతుంది. ఇదిగో ఇక్కడ ఏదైతే బిరు ఉందో ఈ బిరులో కోడిపందాలు ఎవరైతే ఆడతారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఆడించేవారు ఉంటారు, కోడి పందాలు కట్టేవారు ఉంటారు. కనుమ వాళ్ళంతా వీక్షకులంతా కూడా ఏదైతే మెస్ ఉందో మెస్కి బయట ఉండి కోడిపందాలు చూస్తుంటారు. అంటే ఇది కేవలం ఏదైతే సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగలను పుణికిపుచ్చుకుని ఇక్కడ ఆటలు నిర్వహించేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా నేరుగా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకా ఎటువంటి ఆదేశాలు అయితే మాత్రం ఇంకా రాలేదు. అయినప్పటికీ పండగ 3 రోజులు తప్పనిసరిగా ఈ యొక్క కోడిపందాలు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క హంగామా నిర్వాహకులు ఇవన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రతలతో కోడిపందాలు ఆడే విధంగా అలాగే చూసేవారికి కోడిపందాలు ఆడేవారికి కూడా ఒక అవకాశాన్ని కల్పించే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని సామాజిక మాధ్యమాల్లో సాంప్రదాయబద్ధంగా కోడిపందాలు నిర్వహించవచ్చు, కానీ ఈ కోడిపందాల్లో కత్తి కట్టకూడదని చెప్పేసి అన్నారు. అలాగే పిల్లలు ఈ ఆటలకు దూరంగా ఉండాలని కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో మనం చూడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా ఏదైతే కోడిపందాలు నిర్వహిస్తుంటారో ఆ కోడిపందాల నిర్వహణకు ఖచ్చితంగా 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా ఈ యొక్క కోడిపందాలు నిర్వహించే పరిస్థితి ఉంది. దీనికి ఆల్రెడీ ఇప్పటికే పూర్తి స్థాయిలో మొత్తం ఇదంతా సదును చేసి ఇక్కడ చెత్తాచెదారం అంతా తీసేసి ఇక్కడ ఈ యొక్క కోడిపందాల నిర్వాహకులు టెంట్లు వేసి అలాగే కొన్ని కార్యక్రమాలకు అంటే ఎవరైతే ఇక్కడ ఈ వీక్షించడానికి వస్తారో వాళ్ళకి నీడను ఏర్పాటు చేయడానికి చుట్టూ టెంట్లు కూడా వేసి అలాగే ఇనప మెస్సులతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవన్నీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే చూసే చూపర్లకు కూడా వీళ్ళు ఒక స్టేడియం మాదిరిగా ఇటువంటి కూర్చుని చూసేందుకు ఇటువంటి పరికరాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేవారికి కుర్చీలు కూడా ఇక్కడ ఈ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే టెంట్లు కూడా వేస్తున్నారు. అయితే కొన్ని పర్మిషన్ లేని ఆటలు ఆడకూడదని చెప్పేసి ఇప్పటికే చాలామంది తెలపడం జరిగింది. కానీ ఆ ఆటలు ఆడిస్తారా లేదా అనేది రేపు భోగి కనుక ఖచ్చితంగా రేపు అధికార న్యూస్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కోడిపందాలే నిర్వహిస్తారా లేకపోతే వేరే ఆటలు ఏమైనా నిర్వహిస్తారా అనేది రేపు అధికార న్యూస్లో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మాత్రం కోడిపందాలు ఆడేవారికి అలాగే చూసేవారికి కూడా సర్వాంగ సుందరంగా ప్లే గ్రౌండ్ మాదిరిగా ఈ యొక్క ఏర్పాట్లని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.